వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో విదేశీ దండయాత్రల గురించి నేర్చుకుందాము. భారతదేశం పైన క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలోనే మొదటిసారిగా దండయాత్రలు అనేవి ప్రారంభమయ్యాయి. మొదట భారతదేశం పైన పర్షియా దేశస్థులు, ఆ తర్వాత కాలంలో గ్రీకు దేశస్థులు భారతదేశం పైన దండయాత్ర చేయడం జరిగింది. మొదట మనము పర్షియా దేశస్థుల యొక్క దండయాత్ర గురించి మాట్లాడుకుందాము. పర్షియన్ దేశము అంటే మనకి ఇరాన్ దేశాన్నే పర్షియా దేశం అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి పర్షియన్ భాష వాడడం వలన వారిని పర్షియన్లు అన్నారు. ఆ పర్షియన్ భాష ప్రస్తుతం ఇరాన్ దేశంలో వాడుతూ ఉన్నారు. రైట్. ఈ పర్షియన్ భాష వలనే పర్షియన్ అనే పదం వచ్చింది. పర్షియన్లో చూసినట్లయితే మొదట జొరాస్ట్రియన్ మతస్థాపకుడు జొరాస్టర్ అని చెప్పాల్సి ఉంటుంది. మనకి కొంతమంది ఆర్యులు ఇరాన్లో సెటిల్ అయ్యారు, కొంతమంది భారతదేశానికి వచ్చారు. ఇరాన్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆర్యులు ప్రారంభించిన మతమే జొరాస్ట్రియన్ మతము. రైట్. ఈ యొక్క మతాన్ని జొరాస్టర్ ప్రారంభించాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్. మనకి ఇండియాకు వచ్చిన వాళ్ళు వేద సంస్కృతిని అభివృద్ధి చేశారు. జొరాస్ట్రియన్ పవిత్ర గ్రంథము జెండా అవెస్తా. రైట్. జెండా అవెస్తాలో మనకి ఉన్న పదాలు ఋగ్వేద పదాలు సమానంగా కనిపిస్తాయి. ఋగ్వేద పదాలు జెండా అవెస్త పదాలు సమానంగా కనిపిస్తాయి. రైట్. జెండా అవెస్త గ్రంథంలో మంచికి ప్రతిరూపము అహూర మజ్దా, చెడుకు ప్రతిరూపము అహూరమన్. మనకి మన ఋగ్వేదంలో వరుణుడు, ఋగ్వేదంలో వరుణ వచ్చేసి అహూర మజ్దా. రైట్. మంచికి దేవుడితను. వీరు అగ్ని రూపంలో దేవతలని పూజించడం జరిగింది. మనకి విగ్రహాల రూపంలో పూజలు చేసినట్లు పర్షియా దేశంలో విగ్రహాల స్థానంలో అగ్ని అనేది మనకు కనిపిస్తుంది. అగ్ని రూపంలో దేవతల్ని పూజించారు. సో వీరి దేవాలయాలను అగ్ని దేవాలయాలని పిలవడం జరుగుతుంది. జొరాస్ట్రియన్లు భారతదేశానికి పర్షియా దేశం నుండి వలస రావడం వలన వీరిని పార్సీలు అన్నారు. మన భారతీయులకి జొరాస్ట్రియన్లు అనే పదం నోరు తిరక్క పర్షియా నుంచి వచ్చారు కాబట్టి పార్సీలు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. మన భారతదేశంలో ఇంకా కూడా పార్సీలు అనేక మంది ఉన్నారు. వీళ్ళ జనాభా బిలో 1 లక్ష కంటే తక్కువగా ఉంటుంది. రైట్. 1 లక్ష కంటే తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మనకి సింపుల్గా అర్థం కావాలంటే వీళ్ళు మనకి టాటాలు, మిస్రీలు వీళ్ళంతా కూడా పార్సీ మతస్థులే. భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి విదేశీ దేశం పర్షియా. ఆ పర్షియాని మనం ఏమంటున్నాం, ప్రస్తుత ఇరాన్ అని చెప్పేసి అంటున్నాము. రైట్. అకామినీడ్ వంశము. అకామినీడ్ వంశమును సైరస్ పర్షియా దేశంలో ప్రారంభించాడు. ఇతని రాజధాని పెర్సిపోలిస్. ప్రపంచంలో తొలి విశాలమైన సామ్రాజ్యము పర్షియన్ సామ్రాజ్యము లేదా అకామినీడ్ సామ్రాజ్యము. ప్రస్తుతం మనము అమెరికాని సూపర్ పవర్ అంటున్నాము. అలాగే అత్యంత పురాతన కాలంలో మొట్టమొదటి సూపర్ పవర్ అంటే పర్షియా దేశము. ఆ కాలంలో తెలిసిన ప్రపంచంలో సగం వరకు ఈ యొక్క పర్షియా దేశమే ఆక్రమించుకుంది. ఆ కాలంలో మనకు తెలిసిన ప్రాంతం చాలా తక్కువ. మనకి ఇండియా, చైనా, యూరప్, అలాగే ఆఫ్రికా యొక్క ఉత్తర భూభాగాలు మాత్రమే, ఈజిప్ట్, రైట్, లిబియా ఈ దేశాలు మాత్రమే తెలుసు. ఆఫ్రికా యొక్క చిట్ట చివరి ప్రాంతాలు ఎవరికీ తెలియవు. రైట్. అమెరికా ఖండనాలు ఎవరికీ తెలీదు, ఆస్ట్రేలియా ఎవరికీ తెలీదు. తెలిసిన ప్రాంతంలో సగం వరకు ఈ యొక్క అకామినీడ్ వంశము ఆక్రమించుకోవడం జరిగింది. రైట్. సైరస్. ఈ సైరస్ అనేవాడు ఇతని యొక్క బిరుదు ది గ్రేట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇతడే అకామినీడ్ వంశం యొక్క స్థాపకుడిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సైరస్ అనే వ్యక్తి గ్రీకు రాజ్య సరిహద్దు వరకు కూడా పశ్చిమాన ఆక్రమించుకున్నాడు. అలాగే భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి చక్రవర్తి సైరస్. భారతదేశం పైన దండయాత్ర చేసిన తొలి విదేశీయుడు సైరస్. ఇతను మన భారతదేశంలోని షోడశ మహాజనపదాల్లోని గాంధారా జనపదాన్ని, కాంబోజా జనపదాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. మనము గత క్లాసులో షోడశ మహాజనపదాల గురించి చెప్పుకున్నాము. ఈ షోడశ మహాజనపదాల్లో గాంధారా, కాంబోజా భారతదేశ బయట ఉన్నాయి, ప్రస్తుత భారతదేశ బయట ఉన్నాయి. కానీ ఆ కాలంలో భారతదేశం అనే చెప్పుకున్నాము. గాంధారా దాని రాజధాని తక్షశిల మరియు పుష్కలావతి
దాన్నే మనం ఇప్పుడు పురుషపురం అన్నాము, పెషావర్ అన్నాము. రైట్, పాకిస్తాన్ ప్రాంతము, అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము, కాంబోజా ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము మరియు రైట్ తాజికిస్తాన్ ప్రాంతంలో ఉంది. ఈ 2 జనపదాలను ఆక్రమించుకున్న వ్యక్తి సైరస్. రైట్, ఇతను భారతదేశంపై దాడి చేసిన తొలి విదేశీ రాజుగా చెప్పబడతాడు. రైట్, సైరస్ తర్వాత మనకి భారతదేశం పైన దాడి చేసిన మరొక వ్యక్తి డేరియస్ I. ఈ అకామినీడ్ వంశంలో మరి ఒక గొప్పవాడు భారతదేశంలోని పంజాబ్ మరియు సింధులను ఆక్రమించుకున్నాడు. భారతదేశంలోని పంజాబ్ మరియు సింధ్, మనకి సింధ్ అంటే దక్షిణ పాకిస్తాన్, పంజాబ్ మన పూర్తి భారతదేశంలోకి ఎంటర్ అయిపోయాడు. రైట్, వీళ్ళ కాలంలో 1/3 వంతు జాతీయ ఆదాయము, పర్షియా జాతీయ ఆదాయము భారతదేశ భూభాగాల నుంచే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క శాసనాల్లో రాసుకోవడం జరిగింది. కాంబోజా, గాంధారా, సింధ్, పంజాబ్ ఈ ప్రాంతాల నుండి 1/3 వంతు జాతీయ ఆదాయము ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా శాసనాలను జారీ చేసింది డేరియస్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇతను డిపి అన్నాడు. ఈ డిపినే మనము లిపి అంటున్నాము, లిపి. రైట్, మనకి తెలుగులో లేదా సంస్కృతంలో మనం లిపి అంటున్నాము. రైట్, ఈ డేరియస్ తన శాసనాల్లో డిపి అనే పదం వాడాడు, అదే ప్రస్తుత లిపి అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, పసార్గుడి శాసనం, సూసా శాసనం అనేది డేరియస్ యొక్క తొలి శాసనాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ డేరియస్ తన శాసనాలను అలంకరించాడు, స్తంభాలని అలంకరించాడు, వివిధ జంతువులను ప్లేస్ చేశాడు. ఇతని ఇన్స్పిరేషన్ తోటి మౌర్య అశోకుడు కూడా భారతదేశంలో తొలిసారిగా శాసనాలు ఇచ్చాడు. ప్రపంచంలో తొలిసారిగా శాసనాలు ఇచ్చిందంటే మొదటి డేరియస్. రైట్, ఇండియాలో మొదటిసారి శాసనాలు ఇచ్చిందంటే అశోకుడు. మొదటి డేరియస్ యొక్క శాసనాలనే ఇన్స్పిరేషన్ తోటి అశోకుడు శాసనాలు జారీ చేశాడు, శాసనాలని జారీ చేయడం జరిగిందనమాట. మనకి ఈ పర్షియన్ల వల్ల మనకొచ్చినటువంటి బెనిఫిట్ ఏంటయ్యా అంటే ఖరోష్టి లిపి అని చెప్పాల్సి ఉంటుంది, ఖరోష్టి లిపి. రైట్, ఈ ఖరోష్టి లిపి చూసినట్లయితే ఎడమన మనకి కుడిన ప్రారంభిస్తారండి, ఎడమన ఎండ్ చేస్తారండి. రైట్ టు లెఫ్ట్ రాయడం జరుగుతుంది, రైట్ టు లెఫ్ట్ రాస్తారు. పర్షియన్ల వల్ల భారతదేశానికి వచ్చిన బెనిఫిట్ వచ్చేసి ఖరోష్టి లిపి, కుడిన ప్రారంభించి ఎడమన ఎండ్ చేయడం జరుగుతుంది. రైట్, ఇతడు నిర్మించిన నగరమే పెర్సిపోలిస్. ఈ నగరము భారతదేశంలోని పాటలీపుత్రాన్ని పోలి ఉంటుంది, పాట్నాని పోలి ఉంటుంది. ఈ నగరాన్ని ధ్వంసం చేసింది అలెగ్జాండర్. ఇతడే ప్రపంచానికి ఖరోష్టి లిపిని పరిచయం చేయడం జరిగింది. ఖరోష్టి లిపి కుడి నుండి ఎడమకు రాయడం జరుగుతుంది. ఇతని మంత్రి స్కైలాక్స్. మూడవ డేరియస్. రైట్, అకామినీడ్ వంశంలో చిట్ట చివరి చక్రవర్తి ఈ యొక్క మూడవ డేరియస్. ఇతడిని అలెగ్జాండర్ అరబేలా లేదా గాగమేలా యుద్ధంలో ఓడించడం జరిగింది. మనకి ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే అలెగ్జాండర్ దగ్గర సైన్యము జస్ట్ ఒక 10,000 మాత్రమే, కానీ డేరియస్ దగ్గర సువిశాల సైన్యం ఉంది. ఇక్కడ త్రిశూల వ్యూహ పద్ధతి లాంటిది ఉపయోగించడం జరిగింది. రైట్, సడన్గా ఈ యొక్క మూడవ డేరియస్ పైన దాడి చేశాడు, సైన్యానంతా వదిలేసి రాజుని పైన దాడి చేశాడు. మనకి యుద్ధంలో చూసినట్లయితే డైరెక్ట్గా సైన్యంతో పోరాడుతూ పోయేసరికి ఇతని 10,000 సైన్యం నాశనం అయిపోతుంది. అదే రాజునే దెబ్బ కొడితే రైట్ డైరెక్ట్గా రాజు నాశనం అయితే ఆ యొక్క విశాల సైన్యం పారిపోతుందని సో అలెగ్జాండర్ భావించి ఈ యుద్ధంలో రైట్ డైరెక్ట్గా రాజుపై దాడి చేయడం జరిగింది. సో ఇలా మనకి పర్షియన్ సామ్రాజ్యం కొలాప్స్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రీకు దండయాత్రలు. భారతదేశంపై దాడి చేసిన మరి ఒక విదేశీయులు అంటే గ్రీకులు అని చెప్పాలి. రైట్, మనకి గ్రీకులు గ్రామీణ సంస్కృతికి చెందిన వాళ్ళు, పట్టణ సంస్కృతి అసలు తెలియదు. గ్రీకులు అనాగరికులు అని చెప్పాలి. రైట్, వాళ్ళు మేము గొప్ప నాగరికతను అభివృద్ధి చేసామని ప్రచారం చేసుకుంటారు, కానీ గ్రీకులు అనాగరికులు. ఈ గ్రీకులు యుద్ధానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మూర్ఖుల డిక్షనరీలో మొదటి పదం యుద్ధము.
ఒక మనిషి ఇంకో మనిషిని చంపుకుంటూ పోతే మిగిలేది శ్మశానాలే. రైట్, మనము మనుషుల్ని పరిపాలించుకోవాలి, శ్మశానాల్ని కాదు. ఈ గ్రీకులు ప్రతి చిన్న విషయానికి యుద్ధం 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 యుద్ధం. రైట్, సో వీళ్ళలో ఐక్యత కనిపించదు, యూనిటీ అనేది కనిపించదు. అందుకే వీళ్ళని మూర్ఖులు అంటున్నాము. మూర్ఖుల డిక్షనరీలో మొదటి పదం యుద్ధము. రైట్, మనిషిని మనిషి చంపుకుంటూ పోతే మిగిలేది శ్మశానాలే. రైట్, సో శ్మశానాల్ని కాదు మనం పరిపాలించాల్సింది, మనుషుల్ని పరిపాలించాల్సింది. ఈ గ్రీకులు ప్రతి చిన్న ఇష్యూ వల్ల గొడవలు పడి ఈ గ్రీకు దేశాన్ని అనేక చిన్న చిన్న దేశాలుగా విడగొట్టుకున్నారు. ప్రతి గ్రీకు దీవి ఒక దేశంగా మారిపోయింది. మనకు స్పార్టా ఒక దీవి, అదొక దేశంగా ఉంది. ఎథెన్స్ ఒక దీవి, అదొక దేశంగా ఉంది. కొర్తిప్స్ ఒక దీవి, అదొక దేశంగా ఉంది. మ్యాసిడోనియా ఒక దీవి, అదొక దేశంగా ఉంది. ఈ గ్రీకులకి యూనిటీ లేదు, అందుకే వీళ్ళు ఐకమత్యం లేదు, సో బలహీనపడిపోయారు. రైట్, మనకి పర్షియన్లు అత్యంత బలంగా 500-600 సంవత్సరాలు పరిపాలించగల ప్రధాన కారణము ఈ గ్రీకుల యొక్క మూర్ఖత్వము, గ్రీకులకి ఐక్యత లేకపోవడము. రైట్, మనకి అలెగ్జాండర్ అనేవాడు గ్రీకుల నుంచి భారతదేశంపై దాడి చేసిన వ్యక్తి. రైట్, 356లో జన్మించడం జరిగింది, 323లో చనిపోవడం జరిగింది. అలెగ్జాండర్ యొక్క రాజ్యము మ్యాసిడోనియా రాజ్యము. రైట్, ఇతని మదర్ పేరు వచ్చేసి, తల్లి పేరు వచ్చేసి ఒలింపియా. రైట్, తండ్రి పేరు వచ్చేసి రెండవ ఫిలిప్. గురువు వచ్చేసి అరిస్టాటిల్. లక్ష్యం వచ్చేసి విశ్వ విజేత కావడం, పూర్తి ప్రపంచాన్ని ఆక్రమించుకోవడము. పూర్తి ప్రపంచాన్ని ఆక్రమించుకోవడం అలెగ్జాండర్ యొక్క లక్ష్యము. ఇతని గుర్రం వచ్చేసి బూసే పోలస్ అని చెప్పేసి. రైట్, ఈ రెండవ ఫిలిప్ అనే వ్యక్తి అనేక గ్రీకు చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసి ఒక బలమైన మ్యాసిడోనియా రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకన్నా ముందు అనేక చిన్న రాజ్యాలుగా దీవులుగా ఉన్నటువంటి వాటిని ఏకం చేసిన వ్యక్తి రెండవ ఫిలిప్. అతనికంటే ముందు అందరూ కూడా చిన్న రాజ్యాలే ఉండేవి. సో అలెగ్జాండర్ యొక్క తండ్రి రెండవ ఫిలిప్ ఈ యొక్క రాజ్యాన్ని ఏకం చేశాడు, ఒక బలమైన గ్రీకు సైన్యాన్ని ఏర్పాటు చేశాడు, బలమైన మ్యాసిడోనియా గ్రీకు రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. రైట్, ఇక ఫైనల్గా రెండవ ఫిలిప్ మరణాంతరం అలెగ్జాండర్ రాజు కావడం జరిగింది. అలెగ్జాండర్ లక్ష్య సాధనలో భాగంగా మధ్య ఆసియా, ఈజిప్ట్ను ఆక్రమించి భారత వాయువ్య ప్రాంతంలో గల బియాస్ నది వరకు విజయాలు సాధించాడు. మనకి అలెగ్జాండర్ అరబేలా లేదా గాగమేలా యుద్ధంలో మూడవ డేరియస్ని ఓడించడం జరిగింది. మూడవ డేరియస్ని ఓడించేసి భారతదేశం వైపు రావడం జరిగింది. అయితే మూడవ డేరియస్ అనే వ్యక్తి ఓడిపోయిన తర్వాత పర్షియా దేశాన్ని అలెగ్జాండర్ ఆక్రమించుకున్నాడు. రైట్, అటువంటి పరిస్థితుల్లో ఇండియాలో 2 రాజ్యాలు ఉన్నాయండి, తక్షశిల రాజ్యం, పురుషపుర రాజ్యం. తక్షశిల రాజ్యం యొక్క రాజు అంబి, గొప్ప రాజకీయవేత్త. రాజకీయ నాయకులు ఎలా ఉంటారు? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. రైట్, పోరస్ పురుషోత్తముడు, ఇతను పురుషపురం యొక్క రాజు. రైట్, పురుషోత్తముడు అని భారతీయ గ్రంథాలు చెప్తా ఉన్నాయి, పోరస్ అని చెప్పేసి గ్రీకు గ్రంథాలు చెప్తా ఉన్నాయి. ఇతను గొప్ప యోధుడు. రైట్, ఇతనికి రాజకీయాలు తెలియదు. ఈ అంబి అనేవాడు పురుషపురం రాజైన పురుషోత్తముడి యొక్క బద్ధ శత్రువు. సో వీళ్ళిద్దరూ నిరంతరం యుద్ధాలు చేసేవాళ్ళు, కానీ ప్రతిసారి పురుషోత్తముడే గెలిచేవాడు. అంబి ఎలాగైనా పురుషోత్తముని ఓడించే దురుద్దేశంతో రైట్ అలెగ్జాండర్ని భారతదేశానికి ఆహ్వానించాడు. సో మనం ఏమని పిలుస్తాం అంబిని అంటే మొట్టమొదటి దేశద్రోహి అని చెప్పి చెప్తాము. మొట్టమొదటి దేశద్రోహి. అలెగ్జాండర్ను ఇండియాకు ఆహ్వానించింది అంబి, తక్షశిల రాజు. రైట్, అందుకే ఇతన్ని ఏమని పిలుస్తాం? మొట్టమొదటి దేశద్రోహి. రైట్, మనకి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసము దేశాన్ని అమ్మేస్తారు. అది మనకు అప్పటి నుంచే స్టార్ట్ అయింది. చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటుంది. రైట్, అంబి అనేవాడు అలెగ్జాండర్ అనే విదేశీయుని భారతదేశంపైకి ఆహ్వానించాడు. అతని ఉద్దేశం ఏంటి? పురుషోత్తముణ్ణి ఓడించాలి, పురుషోత్తముని నాశనం చేయాలి. రైట్, క్రీస్తు పూర్వం 326లో జీలం నదీ తీరంలో పురుషపుర రాజ్యానికి చెందిన పురుషోత్తముడు లేదా పోరస్ను జీలం నది లేదా హైడాస్పస్ నది యుద్ధంలో
ఓడించడం జరిగింది. అలెగ్జాండర్ మంచి వర్షాకాలంలో వచ్చాడండి. వర్షాకాలంలో భారతదేశానికి వచ్చాడు. జూన్ జూలై నెలలో వచ్చాడు. జీలం నదికి విపరీతమైన వరదలు వస్తూ ఉన్నాయి. ఆ వరదల దాటికి అలెగ్జాండర్ జీలం నది దాటలేని పరిస్థితి. జీలం నదిని దాటలేని పరిస్థితి. కొన్ని రోజుల పాటు జీలం నది ఒడ్డునే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. వరద తగ్గిన తర్వాత ఒక చిన్న దీవి సహాయంతో రాత్రిపూట జీలం నదిని దాటి పోరస్ పైన దాడి చేయడం జరిగింది. రైట్, అర్ధరాత్రి అయినప్పటికీ చాలా వీరోచితంగా పోరాడాడు పోరస్. రైట్, పోరస్ యొక్క వీరత్వాన్ని చూసి అలెగ్జాండర్కు చాలా గొప్పగా అనిపించింది. సో అతన్ని చంపలేదు, తనకి సామంతుడిగా నియమించుకున్నాడు. తనకి సామంతుడిగా నియమించుకొని మరికొన్ని ప్రాంతాలను అతని కింద పెట్టడం జరిగింది. అలెగ్జాండర్ భారతదేశంలో ఆక్రమించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క పోరస్కి కొన్ని ఇచ్చి తన సామంతుడిగా నియమించాడు. పోరస్ని చంపలేదు. రైట్, ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి హైడాస్పస్ నది యుద్ధం లేదా జీలం నది యుద్ధం. జీలం నది యుద్ధము గ్రీకు భాషలో జీలంని హైడాస్పస్ అన్నారు. జీలంని హైడాస్పస్ అన్నారు. సో హైడాస్పస్ నది యుద్ధంలో లేదా జీలం నది యుద్ధంలో పురుషోత్తముడు లేదా పోరస్ను ఓడించడం జరిగింది. రైట్, అలెగ్జాండర్ బియాస్ నది వరకు మాత్రమే వెళ్ళాడు. బియాస్ నది వరకు మాత్రమే వెళ్ళాడు. బియాస్ నది దాటడానికి అలెగ్జాండర్ సైనికులు అంగీకరించలేదు. కారణము నందా డైనాసిటీ. నందవంశం అనేది బియాస్ నది యొక్క సరిహద్దు ప్రాంతము. ఈ నందవంశ రాజ్యము అత్యంత బలమైన సైన్యం కలిగి ఉంది. దాదాపు 2 లక్షల కాల్బలం ఉంది. 2 లక్షల కాల్బలం ఉంది. అలాగే 30,000 గుర్రాలు, 9,000 ఏనుగులు, 8,000 రథాలు. ఇంత సైన్యం వినగానే అలెగ్జాండర్ సైన్యం బలహీనపడింది. మానసికంగా బలహీనపడింది. వాళ్ళు భయపడ్డారని చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఈ యొక్క ధననందుడి సైన్యము లేదా నందా సైన్యం గురించి వినగానే వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళాలని చెప్పేసి విపరీతమైన ఒత్తిడి చేశారు. క్రీస్తు పూర్వం 327 నుండి 25 మధ్యలో 19 నెలలు అలెగ్జాండర్ ఇండియాలో ఉన్నాడు. రైట్, భారతదేశాన్ని గెలవలేక తిరిగి వెళ్తూ ఉండగా ఇరాక్లో బాబిలోనియా అనే నగరంలో అలెగ్జాండర్ మలేరియా అనే వ్యాధితో మరణించాడు. మలేరియా అనే వ్యాధితో మరణించడం జరిగింది. రైట్, భారతదేశాన్ని గెలవలేకపోయాడు. మనకి బియాస్ నది వరకు మాత్రమే రాగలిగాడు. బియాస్ నది దాటలేకపోయాడు. రైట్, గ్రీకు సైనికులు అంగీకరించలేదు. గ్రీకు సైనికులు వెనక్కి వెళ్ళిపోవాలని ప్రెజర్ చేయడంతో ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. రైట్, బాబిలోనియా అనే నగరంలో అలెగ్జాండర్ మరణించాడు. ఈ బాబిలోనియా వచ్చేసి ఇరాక్ అని చెప్పాలి. రైట్, అలెగ్జాండర్ భారతదేశాన్ని గెలవలేకపోవడం గల కారణాలు నందా సైన్యం యొక్క శక్తి సామర్థ్యము. మనకి ఇప్పుడే చెప్పుకున్నాము, నందులకి 2 లక్షల కాల్బలం ఉంది, 30,000 అశ్వదళము, 8,000 రథాలు, రైట్, 9,000 ఏనుగులు, 2 లక్షల కాల్బలము లేదా పదాతి దళము, 30,000 గుర్రాలు, 8,000 రథాలు, రైట్, 9,000 ఏనుగులు. రైట్, ఇవన్నీ ఉండడం వలన భయపడి గ్రీకు సైన్యము వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, అలెగ్జాండర్ తన విజయాలకు చిహ్నంగా బోకేపాలా, నికయా అనే నగరాలను జీలం నదీ తీరంలో నిర్మించడం జరిగింది. నికయా నగరాలు, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ నగరాలు నిర్మించాడయ్యా అంటే బోకేపాలా, నికయా నగరాలను జీలం నదీ తీరంలో నిర్మించాడు. ఏ నది అది? జీలం నది. రైట్, మనకి అలెగ్జాండర్ దండయాత్రల వల్ల మనకేమైనా లాభం వచ్చిందా? మనము పర్షియన్ దండయాత్రల వల్ల ఖరోష్టి వచ్చిందని చెప్పుకున్నాం. భారతదేశానికి మరియు యూరప్కి మధ్యలో ఒక సురక్షిత వ్యాపార మార్గాలు ఏర్పడంతో
వ్యాపారం చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. వ్యాపారము చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. ఇండియా యొక్క సుగంధ ద్రవ్యాలకు అత్యంత డిమాండ్ ఏర్పడింది. లవంగాలు, యాలకులు, మిరియాలు, జాపత్రి. యూరప్ చూసినట్లయితే దాదాపు 7-8 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. సో వ్యవసాయం ఉండదు. సో వాళ్ళు పూర్తిగా పశుమాంసంపై ఆధారపడి జీవిస్తారు. పశుమాంసము ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే సుగంధ ద్రవ్యాలు కావాలి. సో సుగంధ ద్రవ్యాలని ఎగుమతి చేసుకున్నారు. లవంగాలు, యాలకులు, మిరియాలు, జాపత్రి ఇవన్నీ కూడా ఎగుమతి చేసుకోవడం జరిగింది. రైట్, మిరియాలను యవన ప్రియా అని చెప్పేసి రాయడం జరిగింది. యవనులు అంటే పశ్చిమం నుంచి భారతదేశానికి వచ్చిన వాళ్ళు యవనులు. వాళ్ళకు బాగా ఇష్టపడ్డారు కాబట్టి, గ్రీకులు బాగా ఇష్టపడ్డారు కాబట్టి యవన ప్రియా అని చెప్పేసి అన్నారు. అలాగే భారతదేశంలో తొలిసారిగా నాటకాలు ప్రవేశపెట్టింది గ్రీకులు. అంతకన్నా ముందు మనకి నాటకాలు రాయడం ఎవరికి తెలియదు, నాటకాలు రాయడము తెలియదు. రైట్, గ్రీకులే, అలెగ్జాండరే తొలిసారిగా నాటకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మనకి నాటకాలు అనేవి ఒక కర్టెన్ ముందు వేస్తారు. కర్టెన్ని యవనిక అన్నారు. తెరా, యవనిక, కర్టెన్, తెర. ఓకే, తెర ముందు మనకి నాటకాలు ప్రదర్శిస్తారు. ఈ తెర అనేది కూడా మనకి మొదటిసారిగా గ్రీకుల వల్ల భారతదేశానికి వచ్చింది. అలాగే గ్రీకు జ్యోతిష్యం కూడా భారతదేశానికి రావడం జరిగింది. గ్రీకు జ్యోతిష్యము. రైట్, గ్రీకు జ్యోతిష్యం చూసినట్లయితే మనకి కంప్లీట్గా చీకట్లో రాలేయడమే గ్రీకు జ్యోతిష్యము. మనకి ఇండియాలోనన్నా రాహువు, కేతువు ఇట్లా అని చెప్పేసి చెప్తారు. కానీ గ్రీకు జ్యోతిష్యం కంప్లీట్గా చీకట్లో రాలేయడమే. రైట్, అబద్ధాలు చెప్పి బతకడమే గ్రీకు జ్యోతిష్యము. ఆ గ్రీకు జ్యోతిష్యం ఇండియాకు వచ్చింది. రైట్, ఇండియాలో అత్యధికంగా జ్యోతిష్యము స్ప్రెడ్ అయింది. ఈ యొక్క గ్రీకు జ్యోతిష్యానికి కూడా ప్రాధాన్యత ఏర్పడింది అలెగ్జాండర్ దండయాత్రల వల్ల. రైట్, యవన ప్రియా, యవనులకు ఇష్టమైనది, దాన్నే నల్ల బంగారం అని చెప్పి కూడా పిలిచారు. రైట్, మనకి త్రాసులో ఒకవైపు మిరియాలు వేస్తే ఇంకోవైపు బంగారం వేయాలి. మిరియాలు ఎంత బరువు ఉంటే అంత బరువు ఉన్నటువంటి యొక్క బంగారం ఇచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మనకి ఈ ఎర్రియన్ అనే వ్యక్తి ఎనాబాసిస్ ఆఫ్ అలెగ్జాండర్ అనే బుక్ రాయడం జరిగింది. ఎనాబాసిస్ ఆఫ్ అలెగ్జాండర్. ఈ గ్రంథంలో మనకి అలెగ్జాండర్ యొక్క పూర్తి దండయాత్రల గురించి మనకు మెన్షన్ చేయబడ్డాయి. ఎనాబాసిస్ ఆఫ్ అలెగ్జాండర్. రైట్, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత రైట్ అతని సైనిక అధికారులు రైట్ రాజ్యాన్ని విభజించుకున్నారు. అందులో ముఖ్యంగా సెల్యూకస్ నికేటర్, ఇతను ఆసియా ఖండంలోని గ్రీకు రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. ఆసియా ఖండంలోని గ్రీకు రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఈయన రాజధాని సిరియా కేంద్రంగా పరిపాలించడం జరిగింది. సెల్యూకస్ నికేటర్ సిరియా కేంద్రంగా పరిపాలించాడు. అలాగే టోలమీ, ఈయన ఈజిప్టు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. టోలమీ ఈజిప్టు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. రైట్, ఇలా మనకి పూర్తిగా రైట్ విభజన చేసుకున్నారు. రైట్, మనకి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఉన్నటువంటి కుండలని పెయింటెడ్ గ్రేవేర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మహాజనపదాల కాలంనే మనం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అంటున్నాం. ఈ కాలంలో ఉన్న కుండలే పెయింటెడ్ గ్రేవేర్. బూడిద రంగులోను ఎరుపు రంగులోని కుండలు తయారు చేసేవారు. ఈ బూడిద రంగు కుండల పైన రేఖాగణిత కొలతలు మరియు చిన్న చిన్న గీతలు పెట్టేవారు. రైట్, మహాజనపదాల కాలంలో రాజుకి సొంత సైన్యం ఉండేది. ఇతడు కొన్ని రకాల పన్నులు కూడా వసూలు చేసేవాడు. రైట్, మహాజనపదాల కాలంలో గ్రామ పెద్దను గృహపతి అనేవాళ్ళు. ఎక్కువ భూమి కలిగిన వారిని గృహపతిగా ఎన్నుకునేవారు. రైట్, ఆ యొక్క గ్రామాల్లో అత్యధిక భూమి ఉన్న వ్యక్తినే భూస్వామి అంటాం. ఆ భూస్వామిని ఇక్కడ ఏమన్నారు, గృహపతి అంటున్నాము. రైట్, వాళ్ళే పన్నులు వసూలు చేసే అవకాశం ఉంది. రైట్, ఈ గృహపతి ఇంట్లో కానీ వ్యవసాయ క్షేత్రంలో కానీ పనిచేసే కూలీలను బరుక్తా అని అనేవారు. గృహపతి ఇంట్లో కానీ
వ్యవసాయ క్షేత్రంలో కానీ పనిచేసే వారిని బరుక్తా అనే కూలీలు అనేవాళ్ళు. యుద్ధాల్లో ఓడిపోయిన వ్యక్తులను బానిసలుగా దాసులు అనేవారు. గ్రామాల్లోనూ నగరాల్లో చేతి వృత్తుల వారు నివసించడం జరిగింది. మనకి కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, స్వర్ణకార, సాలె మొదలగు వారు ఉన్నారు. మహాజనపదాల కాలంలోనే నాణెములు వాడకం ప్రారంభమైంది. నాణెములు వాడకం అనేది వచ్చింది. రైట్. ఈ కాలంలో ప్రధానంగా చూసినట్లయితే బాగా పంటలో 1/6 వంతు. భారతదేశంలో వసూలు చేయబడ్డ మొట్టమొదటి పన్ను బాగా పండిన పంటలో 1/6 వంతు. మనకి పండిన పంట నుంచే వసూలు చేస్తారు, భూమి నుంచి పన్నులు వసూలు చేయరు. ఎందుకంటే భూమి స్థిరంగా ఉంటుంది, పంట పెరుగుతుంది, పంట తగ్గుతుంది. మనకి ప్రధానంగా చూసినట్లయితే 2001లో 1 ఎకరం ఉంటే 2002లో కూడా 1 ఎకరమే ఉంటుంది. వర్షాలు మంచిగా పడితే మంచి పంట చేతికి వస్తుంది, వర్షాలు లేకపోతే పంటలు ఎండిపోతాయి. సో మనకి పండిన పంట ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 2001లో 50 బ్యాగులు పడితే 50 బ్యాగులో 1/6 వంతు. 2002లో 100 బ్యాగులు పడితే అందులో 1/6, లేదా 200 బ్యాగులు పడితే అందులో 1/6. ఇలా 1/6 వసూలు చేస్తారు. ఎన్ని పండినా అందులో 1/6 అన్నమాట. పండిన పంటలో 1/6 వంతు. బలి రాజును సందర్శించాలంటే కట్టే పన్ను కర, చేతి వృత్తుల వారు చెల్లించే పన్ను. రైట్. మనకి చేతి వృత్తుల వారు మనకి ఈ కాలంలో 18 రకాల శ్రేణులు ఉన్నాయి. 18 రకాల శ్రేణులు ఉన్నాయి. ఈ శ్రేణి అంటే వ్యాపార సంఘము. శ్రేణి అంటే వ్యాపార సంఘము. రైట్. శ్రేణి యొక్క అధిపతి శ్రేష్ఠి. శ్రేణి యొక్క అధిపతి శ్రేష్ఠి. ఇతనే ఆ యొక్క శ్రేణిని నియంత్రిస్తాడు. రైట్. ఎవరైతే వాళ్ళు పని చేయాలనుకుంటారో ఆ పని చేసిన వారికి సంబంధించి రైట్ వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకి ఒక సభ్యత్వ రుసుము వసూలు చేస్తాడు. ఆ వసూలు చేసిన తర్వాత వాళ్ళకు శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ శిక్షణ తీసుకున్న తర్వాతే వాళ్ళు సో పని చేసుకోవాలి. ఒకవేళ సభ్యత్వ రుసుము కట్టకుండా శిక్షణ తీసుకోకుండా ఆ పని నిర్వహించినట్లయితే వాళ్ళను జైలుకు పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ శ్రేణులు బ్యాంకుల్లాగా కూడా పనిచేశాయి. ఈ శ్రేణులు బ్యాంకుల్లాగా కూడా పనిచేశాయి. ఆ కాలంలో 12% వడ్డీ రేటు ఉంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వడ్డీ రేటు 12%. 12% అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. వసూలు చేసినటువంటి సభ్యత్వ రుసుమునే అవసరం ఉన్న వాళ్ళకి రైట్ వడ్డీ కింద ఇవ్వడం జరిగింది. రైట్. 12% వడ్డీ రేటు గుర్తుపెట్టుకోవాలి. కార్షపణము అనేటువంటి నాణాలు వాడకంలోకి రావడం జరిగింది. మనకి కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే కులాల శ్రేణి, కుండలు తయారు చేసేవారి సంఘము, కుండలు తయారు చేసేవారి సంఘము, వెజ, వైద్యుల సంఘము, వైద్యుల సంఘము. రైట్. గంధిక, సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారి సంఘము, సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారి సంఘము. అలాగే తిలపిక, తిలము అంటే నూనె. సో నూనె తయారు చేసేవారి సంఘము, నూనె తయారు చేసేవారి సంఘము. కోలిక, బట్టలు తయారు చేసేవారి సంఘము. వదిక, వడ్రంగి వారి సంఘము, వడ్రంగి వారి సంఘము. శిలవదిక, శిల్పుల సంఘము, శిల్పుల సంఘము. ఇలా మనకి 18 రకాల వ్యాపార సంఘాలు అనేవి ఉన్నాయి. వాటిని ఏమని చెప్పామంటే శ్రేణులు. ఈ శ్రేణుల నుంచి కలెక్ట్ చేసే ట్యాక్సే కరా అని చెప్పుకున్నాము. ఇలా మనకు 18 రకాల వ్యాపార సంఘాలు ఉన్నాయి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. రైట్. ఇది మనకు షోడశ మహాజనపదాలు. అలాగే మనకి విదేశీ దండయాత్రలు ఈ కాలంలో కూడా మనకి ఉన్నటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ.